హలో ఫ్రెండ్స్, ఈ 3 ఇంగ్రీడియెంట్స్‌తో తయారయ్యే ఈ అద్భుతమైన స్వీట్‌ని మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నమ్మండి, ఈ స్వీట్‌ని ఒక్కసారి తింటే దీని రుచికి ఫిదా అవ్వవలసిందే. ఎందుకంటారా? ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఎసెన్స్‌లు వాడకుండా ఫ్రెష్ పైనాపిల్ ఫ్రూట్ వాడుతూ చేసే ఈ స్వీట్ పైనాపిల్ టేస్ట్‌తో తీయగా, పుల్లగా నోటిలో కరిగిపోతుంది. చూడటానికి రవ కేసరిలా ఉన్న ఈ 2 టేస్ట్‌లు ఒకటికి ఒకటి పోటీయే మరి. ఈ పైనాపిల్ స్వీట్ తయారు చేయటానికి అర గ్లాసు నెయ్యిలోంచి ఒక స్పూన్ నెయ్యి ఫ్రై ప్యాన్లో వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు సన్నగా తరిగిన పైనాపిల్ ముక్కలు వేసి ముక్క మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్క మెత్తబడ్డాక 3 గ్లాసుల నీళ్లు పోసి ఉడుకు వచ్చే వరకు మరగనివ్వాలి. వేరొక ఫ్రై ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి బొంబాయి రవ్వని కమ్మని వాసన వచ్చే వరకు వేయించాలి. ఎసరు వచ్చాక రవ్వ పోసి బాగా కలుపుకోవాలి. స్టవ్ మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని కలుపుకుంటే రవ్వ ఉడికిపోతుంది. ఇప్పుడు 3/4 గ్లాసు షుగర్ కానీ పటిక బెల్లం కానీ వేసి యాలకుల పొడి వేసి కలుపుకుంటే దగ్గరకు రానిచ్చి 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటే టేస్టీగా పైనాపిల్ కేసరి రెడీ అయినట్లే. చాలా సింపుల్ ప్రాసెస్ అయిన ఈ స్వీట్ని ఫంక్షన్స్లోకి ప్రసాదం లాగా కానీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది.